కొన్ని సంస్కరణలు చేపడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను తీసుకొచ్చింది. దానిలో ఒకటి ఏమిటంటే ఇంతవరకు ఎరువుల మీద ఇస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీని నేరుగా రైతులకు ఇవ్వాలని. ఇప్పటివరకు ఉన్న పద్ధతి ఏమిటంటే న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అని ఒకటి ఉండేది, NBS అనేవారు. దాన్ని 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టారు. దాని ప్రకారం ఏమిటంటే ఎరువుల కంపెనీలకే ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుంది. ఒక నిర్ణీత అమౌంట్, NPKలు ఉంటాయి కదా, నత్రజని ఎరువులు, ఫాస్ఫరస్ ఎరువులు, పొటాష్ ఎరువులు, వీటి మీద కిలో కింద చెప్పిన వాళ్ళకే సబ్సిడీ ఇచ్చేసేవారు. అది ఇప్పుడు కొనసాగుతూనే ఉంది అట్లాగా ఆ పద్ధతి. దాన్ని మనం NBS అంటాం, మనం న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అని. అయితే దాంట్లో ఒక ఇబ్బంది ఏమిటంటే ఎరువుల MRP మీద ప్రభుత్వానికి అదుపు లేదు. ఎందువల్లనంటే మనం కొంత యూరియా లోకల్గానే ప్రొడ్యూస్ అవుద్ది, కానీ ఫాస్ఫరస్ కానీ పొటాష్ కానీ బయట నుండి తెచ్చుకోవాలి, మనం ఇతర దేశాల నుండి తెచ్చుకోవాలి. వాటిని ధర నిర్ణయించే అవకాశాలు భారతదేశ ప్రభుత్వానికి లేదు. పైగా అంతర్జాతీయంగానే వీటిని ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు ఒక సమాఖ్య ఉంది, ఆ సమాఖ్య ఈ ధరని నిర్ణయిస్తూ ఉంటుంది. అంచేత MRP ఎంత ఉండాలనేది ప్రభుత్వం చేతుల్లో లేదు. ప్రభుత్వమే సాలిన ఒకసారి సీజన్ మొదలు కావడం ముందు, ఖరీఫ్ సీజన్, ఒక ధర కిలోకి ఎంతని చెప్పి సబ్సిడీ చేయడం మొదలుపెట్టింది. అది పద్ధతి. పైగా రెండోది ఏంటంటే ఈ ఇంపోర్ట్ చేసుకున్నట్టు ఎరువులు, కెమికల్ ఎరువులు OGLలో ఉన్నాయి, ఓపెన్ జనరల్ లైసెన్స్ అంటాం. అంటే ఎవరైనా సరే భారతదేశంలో దాన్ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడికి దిగుమతి చేసుకుని ప్యాక్ చేసుకుని రీప్యాక్ అమ్మేవచ్చు మార్కెట్లో, వాళ్ళకు కూడా సబ్సిడీ వస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి విధానం. ఈ విధానాన్ని మార్చాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుందంటే ప్రధానంగా రాజకీయ కారణాలు ఉంటాయి. ప్రభుత్వం ఏ పని చేసినా కూడా ఒక రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తుంది. ఫ్యాక్టరీలకు సబ్సిడీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రైతుకి దానికి సబ్సిడీ వచ్చినట్టుగా ప్రత్యక్ష అనుభవంలో రాదు. ఏదో 1000 రూపాయలు బస్తా 800 రూపాయలు రావచ్చు, కానీ 200 మిగిలినట్టుగా రైతుకు అర్థం కాదు. అదే నేరుగా 200 రూపాయలు రైతుకి ఇచ్చేస్తే ఈ డబ్బు నాకు ప్రభుత్వం ఇచ్చిందని అభిప్రాయం కలుగుతుంది అని పొలిటికల్ పార్టీలన్నీ భావిస్తాయి. అందువల్లనే నగదు బదిలీ అనేటువంటి విధానం రంగప్రవేశం చేసింది. అంటే పోలింగ్కి, రాజకీయ అభిమానం పొందడానికి, రాజకీయంగా బలపడటానికి, రైతులకు అభిమానాన్ని పొందడానికి నగదు బదిలీ పనికి వస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఇప్పుడున్న రేట్లు ఏమిటంటే సబ్సిడీ రేట్లు కిలోకి నైట్రోజన్ మీద 18 రూపాయలు, ఫాస్ఫేట్ మీద 14 రూపాయలు, పొటాష్ మీద 10 రూపాయలు, సల్ఫేట్ మీద 2 రూపాయలు చొప్పున ఫ్యాక్టరీకి ఇస్తుంది. అంటే రిటైల్ కౌంటర్లో ఎన్ని ఎరువులు అమ్ముడవుతాయో ఆ లెక్కలు కట్టి దాన్ని బట్టి ఆ సబ్సిడీని ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా రిలీజ్ చేస్తుంటారు. అయితే ఈ NBS సిస్టమ్ మీద చాలా కాలంగానే ఒక ప్రధాన విమర్శ ఏమిటంటే NBSలో సంతకాలు పెట్టిన తర్వాత ఎరువుల కంపెనీల వాళ్ళు MRPని బాగా పెంచేస్తున్నారు, దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయల స్కాములు జరుగుతున్నాయని మాట 2013లోనే మొదలైంది. అప్పటి నుండి ఆ చర్చ ఇప్పటికీ సాగుతూనే ఉంది, కానీ ఆ విధానం కొనసాగుతూనే ఉంది, ఆపలేదు అన్నది. ఎందుకంటే ప్రభుత్వం చేతుల్లో లేదు ముందే అనుకున్నట్టుగా. ఈ 2 కెమికల్స్ కూడా భారతదేశం ఉత్పత్తి కావు. అనివార్యంగా ఒక 10% మనకు ఉత్పత్తి అయినప్పుడు కూడా 90% దిగుమతి చేసుకో తప్పదు. దిగుమతి మీద మన కంట్రోల్ లేదు, అదుపు లేదు, కాబట్టి ఆ డబ్బులు కట్టాల్సే ఉంటుంది. 2013లోనే అయితే 5,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి పార్లమెంట్ చాలా పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం తన హెల్ప్లెస్నెస్
నేను వ్యక్తం చేసింది. నేనేం చేయలేదు దీంట్లో, నేను నిస్సహాయురాలని అని చెప్పింది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా భావిస్తారంటే ఇండైరెక్ట్ సబ్సిడీ వల్ల ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది, డైరెక్ట్ సబ్సిడీ వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని దాదాపు అందరూ చేస్తారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా 1-2 పథకాలు మహిళల కోసం ప్రవేశపెట్టారు, నగదు బదిలీ పథకాలు. అంటే ఎన్నికల ముందు క్యాష్ పంచడం వల్ల ఆ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద అని. అలా కాకుండా చాలా ఇన్పుట్స్ మీద ధరలు తగ్గించవచ్చు, సబ్సిడీ గవర్నమెంట్ ఇవ్వచ్చు, కానీ ఆ ఇంపాక్ట్ ఉండదు. ఆ పద్ధతి ఇవాళ ఈ ఉచిత విద్యుత్ మీద కూడా వచ్చేసింది. వ్యవసాయ రంగానికి మొత్తం డబ్బు ప్రభుత్వం కట్టేది ఎంత ఖాళీనా సరే. ఇప్పుడు మీటర్లు బిగించి ఆ అమౌంట్ రైతులకు ఇస్తామంటున్నారు. అంటే రైతుకు ఒక అనుభవంకి వస్తుంది, ప్రభుత్వం నాకు ఇంత డబ్బు నా మీద ఖర్చు పెడుతుంది అని. దీనివల్ల ఒక లాయల్టీ పెరుగుతుంది, పార్టీ లాయల్టీ పెరుగుతుంది, గవర్నమెంట్ లాయల్టీ పెరుగుతుంది రైతాంగంలో అనేటువంటి ఆశ పొలిటికల్ పార్టీలకు ఉంటే ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా వెళ్ళింది. వాళ్ళు ఆ పద్ధతిలోనే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. పైగా భారతదేశంలో వ్యవసాయ రంగం చాలా పెద్దది, మామూలుగా కాదు. దాదాపు 16 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమి భారతదేశంలో ఉన్నది. అంటే దాదాపుగా 40 కోట్ల ఎకరాలు, చాలా పెద్ద మాట ఇది. పైగా భారత ఉపాధి రంగంలో దాదాపు 50% ఇప్పుడు కూడా వ్యవసాయ రంగంలోనూ ఉన్నారు. జీడిపి సరే 15-16% వ్యవసాయ రంగానికి ఉంటుంది. మరి ఉపాధి అయితే 50% ఉంది, కానీ జీడిపి ఆ స్థాయిలో లేదు. 15-16% జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఉంటుంది. అంతటి విస్తారమైనటువంటి వ్యవస్థ భారత వ్యవసాయ రంగం. దాదాపు మొత్తం జనాభాలో 58% ఇవాళ వ్యవసాయ రంగంతో అనుబంధం కలిగి ఉంటారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనుబంధం లేనటువంటి వాళ్ళు దాదాపుగా ఉండరు. ఇక కమతాల లెక్కరికి వచ్చేదైతే సగటున 1 హెక్టార్ అంటే దాదాపుగా 2.5 ఎకరా, అది మనకి కమతాల సైజు చాలా చిన్న సైజు. ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్న కమతాల సైజు చూస్తే భారతదేశం కమతాల సైజు దాదాపు బాగా తక్కువ, 1 హెక్టార్ మాత్రమే. భారతదేశం మొత్తం మీద 14.6 crores అంటే 14,60,00,000 కమతాలు ఉన్నాయి, ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయని చెప్పి లెక్క. ఇప్పుడు కొత్త ప్రభుత్వం చేసినటువంటి పద్ధతి ఏమిటంటే హెక్టార్కు ఏడాదికి 5,000 రూపాయలు చొప్పున నగదు బదిలీ చేసేద్దామని, ఖరీఫ్కి రబీకి కలిపి 5,000 per హెక్టార్. అది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త విధానంలో తీసుకొచ్చినటువంటి, దీనికి వాళ్ళే ఈ కొత్త పేరు పెట్టారు కూడా. మన భాషలో నగదు బదిలీ పథకం అంటున్నాం, కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని పెట్టి పేరు ఏమిటంటే డైరెక్ట్ బెనిఫిట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అని, డిబిటీ అంటున్నారు ఈ కొత్త విధానాన్ని. దాదాపు ఈ విధానాన్ని వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా చాలా తొందరలోనే అమలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ మధ్యన కిసాన్ సమ్మాన్ నిధి యోజన అని పేరుతోటి ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంట్లో రైతులందరినీ కూడా చేరమని చెప్పింది. దాంట్లో దాదాపుగా 9 కోట్ల మంది సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. ఇంకో 1.5-2 కోట్ల మంది ఈ సభ్యత్వాన్ని పొందలేకపోయారు, వాడు కూడా తొందరలోనే పొందుతారు అని ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు పొందకపోవడం కారణం ఏమిటి చెప్తున్నారంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు ప్లస్ మొబైల్ ఫోన్ నెంబర్, ఈ 3 ఫీడ్ చేయాలి. అవి కరెక్ట్గా లేకపోతే అటు మారిపోతే వాటిని పెండింగ్లో పెట్టారు. వాటిని కూడా తొందరలోనే రెగ్యులరైజ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు 9 కోట్ల మంది అయితే సభ్యులుగా ఉన్నారు. ఈ నగదు బదిలీ అనేది ఆ 9 కోట్ల మందిగా వస్తుంది. అది ఇప్పుడు ప్రధాన సమస్య. ఇవి కాని రైతులు ఉన్నారు కదా, సభ్యులు కాని వాళ్ళు దాదాపు 2 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వం చెప్తుంది కదా, వాళ్ళకి ఇస్తారా లేదా? ఇప్పుడు కార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, కేసీసీలు, వాళ్ళకి మాత్రమే ఇస్తారా అనేది ఒక చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. అంటే దాదాపుగా 15 కోట్ల మందిలో
ఓ 9 కోట్ల మందికి మాత్రమే నగదు బదిలీ చేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అనేటువంటి ప్రధాన విమర్శ, రైతు సంఘాలు చేస్తున్న విమర్శ. ఇది కొట్టి పడేదగ్గ విమర్శ ఏమీ కాదు, దీనికి ఒక బేస్ ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్బిసి పథకం అంటే న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పథకానికి ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపు 69,000 కోట్ల రూపాయల నుండి 73,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా కూడా చెల్లిస్తున్నది. చాలా పెద్ద అమౌంట్ ఇది. 73,000 కోట్ల రూపాయలు గత ఏడాది 2018-19, 2019-20లో అది ఒక 5-6 కోట్లు పెరిగి ఉంటుంది. ఈ సంవత్సరం ఇప్పుడైతే ఇంకా పెరిగి ఉంటుంది. అలా లెక్కేసుకునైతే దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు ఈ సబ్సిడీ కిందను ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం చెల్లిస్తున్నది. దీనిలో ప్రధానంగా యూరియా సబ్సిడీ చాలా ఎక్కువ ఉంటుంది, దాదాపుగా 60% వరకు యూరియా సబ్సిడీ ఉంటుంది. తర్వాత ఫాస్ఫరస్ మీద కానీ పొటాష్ మీద కానీ సబ్సిడీ ఉంటుంది. అది దాదాపుగా లెక్క. గత ఏడాది లెక్కలు తీసుకున్నా సరే ప్రభుత్వం 73,435 కోట్ల రూపాయలు చెల్లించింది ఎన్బిఎస్ పథకం కింద. ఇప్పుడు 9 కోట్ల మందికి 5,000 రూపాయలు చొప్పున చెల్లిస్తే అది 50,000 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే దాదాపుగా 23 నుండి 28 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈ మార్పుల కలిసి వస్తుంది. ఇది ఇప్పుడు చర్చ చేస్తుంది అందరూ కూడా. ఈ కొత్త పథకం తీయటం వల్ల ప్రభుత్వము ఒక 25,000 కోట్ల రూపాయలు ఆదా చేయడం కోసం ఈ పని చేపట్టింది. దానివల్ల అనేక మంది రైతులు దాదాపు 30%-35% రైతులకు సబ్సిడీ రాదు, రికార్డులు సరిగ్గా లేని కారణంగా అనే మాట చాలా బలంగా ఇవాళ వినిపిస్తున్నది. ఇక గ్రౌండ్ రియాలిటీకి వచ్చేదైతే మన వ్యవసాయ రంగంలో 3 రకాల రైతులు ఉంటారు. ఒకళ్ళు భూ యజమానులై ఉంటారు, కానీ వాళ్ళు వ్యవసాయం చేయరు. ఇలాంటి వాళ్ళు 80% ఉంటారు. భూమి వాడి పేరుతో ఉంటుంది, పాస్బుక్ వాడి పేరుతో ఉంటుంది, టైటిల్ డీడ్ వాడి పేరుతో ఉంటుంది, కానీ వాళ్ళు వ్యవసాయం చేయరు. ఇంకో రకం ఉంటారు, వాళ్ళకి భూమి ఉంటుంది, భూ యజమానులు, వ్యవసాయం కూడా వాళ్ళే చేస్తారు. ఇది 2వ కేటగిరీ. 3వ కేటగిరీ ఇంకోటి ఉంటుంది, వాళ్ళకి భూమి ఉండదు కానీ వ్యవసాయం చేస్తుంటారు. వీళ్ళని మనం సాగు రైతులు అంటాం. ల్యాండ్ ఓనర్ బట్ నాట్ ది ఫార్మర్, ల్యాండ్ ఓనర్ అండ్ ఆల్సో ఏ ఫార్మర్, నాట్ ఏ ల్యాండ్ ఓనర్ బట్ ఏ ఫార్మర్. ఇలా 3 రకాలుగా కేటగిరీలు ఉంటాయి వ్యవసాయ రంగంలో. సాగు రైతులు భారతదేశంలో 80% ఉంటారు, 80%. అంటే మరోవైపు భూ యజమానులై ఉండి వ్యవసాయం చేయని వాడు కూడా 80% ఉంటారు. అది సబ్సిడీ ఎవరికి ఇస్తారు? దీంట్లో పెద్ద ప్రశ్న. యాక్చువల్గా ఇంతవరకు పద్ధతిలో ఏముంది, వాడు ఎరువులు కొంటున్నాడు, ఎరువు మీద సబ్సిడీ వస్తుంది కాబట్టి సాగుదారుడికే అంటే కౌలు రైతు కూడాను సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు కొత్త పద్ధతి ద్వారా ఏమవుతుంది, రిజిస్టర్ అయిన రైతుకు మాత్రమే సబ్సిడీ వస్తుంది. అంటే అతను వ్యవసాయం చేసినా చేయకపోయినా ప్రభుత్వ సబ్సిడీ రాయితీ వాడికి వెళ్ళిపోతుంది. అంటే 80% దీంట్లో నష్టపోతారు అనేది జెన్యూన్ విమర్శ ఉంది ఇక్కడ. దేశంలో ఉన్న రైతుల్లో 4,75,00,000 రైతులకి ఈ సబ్సిడీ రాదు, వాళ్ళ రికార్డులు లేరు కాబట్టి. రెండవది, ఇచ్చే సబ్సిడీలో కూడాను కౌలు రైతులకు రాదు, భూ యజమాని మాత్రమే వస్తాయి. ఈ 2 లోపాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి రైతాంగం దాదాపు దేశమంతటా కూడా, ముఖ్యంగా పంజాబ్లో చాలా పెద్ద స్థాయిలో ఉద్యమం మొదలైంది, హర్యానాలో కొనసాగుతున్నది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా ఈ రైతు ఉద్యమం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న సబ్సిడీ కౌలుదారుకే వచ్చేది కాబట్టి కౌలుదారుడు నష్టపోకుండా ఉండే మార్గాల్ని ప్రభుత్వం ఆలోచించాలి. లేకపోతే కనుక ఒక రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా ఆరంభమైనటువంటి లక్షణాలు, అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.